హలో నమస్తేనండి. ఈరోజు సండే కదండి. ఈరోజు స్పెషల్ వెజిటబుల్ పలావ్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడేనండి మా వారు పాలు తీసుకొచ్చి కాగబెడుతున్నారు. స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయారు. అంటే మేము ఇల్లు మారామండి. పాలు పోయించుకోవట్లేదండి, ప్యాకెట్స్ తీసుకొస్తున్నారు ప్రతిరోజు. అవేనండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ దెబ్బ రొట్టె అండి. మిక్సీ వేస్తున్నాను. మా వారు చూడండి పెద్దగా లైట్లు అవి వేస్తూనే ఉంటారు. ప్రతిరోజు చెమట పోస్తున్నట్టుంది పాలకెళ్ళి వచ్చేసరికి. అందుకని ఫ్యాను లైట్ వేసుకున్నారు. గాలి కావాలండి బాగా. ఆయనకి బీపీ షుగర్ ఉంది కదండి, అందుకని దెబ్బరొట్టెకి కొంచెం బియ్యం కూడా వేసుకుంటానండి. ఒక 2 గ్లాసులు మినపప్పు అయితే 1 గ్లాసు బియ్యం నానబెట్టుకోవాలి. ఇక 2 కలిపి మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇది కూడా మిక్సీకి వేసుకుంటాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకుంటున్నానండి దెబ్బరొట్టెలోకి. అంటే ఇటువైపు కట్ చేసుకుంటే కనపడదని చెప్పేసి స్టవ్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నానండి. వీడియో కనిపించాలి కదా అని. దెబ్బరొట్టె చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి. దెబ్బరొట్టె, ఆవిరికుడము ఇవన్నీ సంబార కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. మా అమ్మ ఎక్కువగా అయ్యే చేసి పెట్టేదండి. అంటే పొలంలో మినువులు పండేవి కదా, అందుకని ఎక్కువగా మినపప్పుతోని గారెలు ఇలాంటివన్నీ చేసేదండి. ఇలాంటివి చేసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తుందండి. ఈ దెబ్బరొట్టె, ఆవిరికుడు వేసుకున్నప్పుడల్లా మా అమ్మగారు గుర్తుకొస్తారు నాకు.
పాలు స్లోగా పెట్టి వెళ్ళారు. వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నారండి మా వారు. నన్ను చూడమన్నారు పాలది. పాలు కూడా ఆయనే కాగబెడతారండి. నేను పొంగబెడతానని చెప్పేసి ఆయన డ్యూటీ అదండి ప్రతిరోజు. ఇప్పుడు నేను దగ్గరున్నాను కదా, దిబ్బరొట్టె వేసుకుంటున్నాను కదండి, అందుకని పాలు చూడు అన్నారు. అందుకని చూస్తున్నానండి పాలు. మామూలుగా అయితే ఆయనే చూస్తారు. ఇంకా గిన్నెలు కూడా కడగలేదండి. ఇంకా టిఫిన్ చేసి మా వారు పూజ చేస్తే కానీ టిఫిన్ తినరు. అందుకని ఆయనతో నాకేం ఇక నేను ఆయనతో పెట్టుకోదలుచుకోవాలి. అందుకని నేను ముందే తినేస్తాను. ప్రతిరోజు నేను ముందే టిఫిన్ తినేస్తానండి. ఆయన పూజ చేస్తే కానీ టిఫిన్ తినరు. ప్రతిరోజు అంతేనండి. బండ్లకి నూనె అవుద్దని చెప్పేసి ప్లేట్ పెట్టుకుంటానండి. దీని కింద పడి మీరు టిఫిన్లు టీలు టిఫిన్లు అయినాయండి మీరు? ఇవి బాగా కావాలండి. కాకపోతే బాగా టేస్ట్గా ఉంటాయి. నేను చట్నీ లేకపోయినా కూడా తింటానండి, ఏదో చట్నీ వేసుకొని. మా వారికి చట్నీ కావాలి, అందుకని నేను తినేసి తర్వాత చట్నీ వేస్తానండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.